శిష్యులు ప్రథమ శిష్యులు రఘు గురూజీ గారు. సో ఎంతో సమయాన్ని కేటాయించి అక్కడ వారికి మోదీనగర్లో క్లాస్ అవుతున్నా కూడా వారికి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసారు. చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. సో రఘు గురూజీ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. ఈరోజు ఇటువంటి ఆర్గనైజేషన్ నుంచి మీరందరూ కూడా ఈ సాధనలోకి రావటం మీ పూర్వజన్మ సుకృతం. మీ పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇటువంటి చోటికి రాలేదు. అందరము హాస్పిటల్కి వెళ్ళడానికి సమయాన్ని కేటాయిస్తాం తప్ప ఆశ్రమానికి రావడానికి సమయాన్ని కేటాయించాం. ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దు, నిజమండి నేను చెప్పేది. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇటువంటి సత్కార్యక్రమాలకి ఏదన్నా అమౌంట్ ఇవ్వడానికి మనం వెనకాడతామని, కానీ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. నేను ఒకటే చెప్తున్నా, సత్కార్యక్రమాలు సమాజంలో ఏది జరిగినప్పటికీ కూడా తప్పనిసరిగా దానికి సహకరించడమే కాదు, సాధన చేసుకొని మీరు ఎదగడానికి ప్రయత్నించాలి. మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో మీ కుటుంబం ఎదుగుతున్నాయి. మీ కుటుంబం ఎప్పుడైతే ఎదుగుతుందో మీరు ఆనందంగా ఉంటారో, ఆరోగ్యంగా ఉంటారు. మీ కుటుంబం ఎదగకుండా మీరు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని సాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరేనండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ లైఫ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలా సెట్ అవ్వాలంటే ముందు మీరు సెట్ అవ్వాలండి. ఫస్ట్ మీ భాష, ఆలోచన, పద్ధతులు, నడవడి, క్రమశిక్షణ, టైం పంచువాలిటీ, గుర్తుంచుకోండి, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ సాధన చేస్తూ బయటికి వెళ్ళి పచ్చిమిరగా బజ్జీలు తింటూ ఉంటే గుడ్డిగా మీరు ప్రపంచం కాదండి. మీరు ఇక్కడ సాధన చేస్తూ బయటికి వెళ్ళి అనేక రకాల అబద్ధపు జీవితాన్ని వ్యసన పరులుగా జీవిస్తూ ఉంటే మీ కుటుంబం మీ మాటకి విలువ ఇవ్వదు. ఎంతసేపు నా కుటుంబం నా మాట విలువ ఇవ్వటలేదని అంటామే తప్ప మనలో ఉన్న లోపాన్ని మనం సరి చేసుకోవాలి. అది మన పాపం అండి. ఎప్పుడైతే మన లోపాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటామో ప్రపంచం కోసం కాదండి, మీకోసం మీరు బ్రతకడం నేర్చుకుంటారు. ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారో మీ కుటుంబానికి మీరు చెప్పే అర్హతను సంపాదించుకుంటారు. చెప్పక్కర్లేదే, మీరు చేస్తూ ఉంటే చాలు. వాళ్ళు చూసి ఏదో ఒక రోజు నాన్నగారు ఇలా చేస్తున్నారంటే ఇందులో ఏదో ఉండి ఉంటుంది అనే ఆలోచన వాళ్ళ మనసులో వస్తుంది. ఆ మనసులో వస్తే చాలండి, ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడి నుంచి మార్పు మొదలవుతున్నాయి. అర్థమవుతున్నా? వీటికి చెప్పటం చాలా సులువండి, ఆచరించడం చాలా కష్టం. అందుట్లో నిన్న మనకి ఏమైంది? ఉగాది. అవునా? అంటే ఏంటి ఉగాది అంటే? ఉగాది అంటే ఏమిటి? నూతన సంవత్సరారంభం, యుగము యొక్క ఆరంభం. ఉగాది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. అర్థమవుతున్న నక్షత్రం యొక్క గమనాన్ని బట్టి నీ జీవితం నా జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతి కూడా అదే జీవితాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. దానిని మన వాళ్ళు పంచాంగం రూపంలో రాసి ప్రపంచానికి అందించారు. ఏమిటి పంచాంగం అంటే? వారము, తిథి, నక్షత్రము, కరణము, యోగం, ఈ ఐదింటిని కలిపి నక్షత్రం ఏమండి పంచాంగం అంటారు, పంచాంగము. అర్థమవుతున్నా? మరి తిథి ఏం చెప్తుంది? యాక్చువల్గా తిథి ఏం చెప్తుందంటే లక్ష్మిని ఏ విధంగా కటాక్షించుకోవాలి, నీతి నిజాయితీతో డబ్బు సంపాదించే విధానం ఎట్లా, గుర్తుంచుకోండి మాటలు. అర్థమవుతున్నా? అటువంటి లక్ష్మితోటి మనం తీసుకునే ఆహారం కానీ వ్యవహారం కానీ ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటే ఆ లక్ష్మి కటాక్షిస్తుందని తెలియజేసేది తిథి. గుర్తుంచుకోండి. అలాగే వారము, ఆయుష్ని ఏ విధంగా వృద్ధి చెందించాలి, దానికి ఆరోగ్య సూత్రాలు ఎలా పాటించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎటువంటి ఆహారాన్ని సేవించాలి, వీటి మీద తెలియజేసేది ఏమిటది? వారం అండి. ఇకపోతే నక్షత్రం, మనం చేసిన పాపాలు ఉన్నాయి, తెలుసో తెలియకో ఆవేశం మీదో అహంకారంతో ఏవో ఒకటి తప్పులు చేస్తూ ఉంటాం. వాటిని సరి చేసుకుంటానికి మనకి ఇచ్చిందే చెప్పండి నక్షత్రం అండి. ఇకపోతే కరణం, అర్థవంత కర్తవ్య నిర్వహణ ఏ విధంగా ఉండాలి,
నీ కర్తవ్యం నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నీ మాటకి నీ వంశము నీ కుటుంబము ఈ సమాజం ఎటువంటి విలువనిస్తుంది, అసలు నువ్వు జీవించాల్సిన జీవితం ఏంటి, అసలు ఎందుకు వచ్చావు, పుట్టుక ముందు ఎక్కడున్నావు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ జీవితం ఏంటి అనేది తెలియజేసేది కారణమైంది. చాలా మందికి దీని మీద ఒక అవగాహన లేదు. ఏదో అవగాహన అయితే చక్కగా పచ్చడి వేసుకుంటాం, వేసేస్తాం, తిరిగి గురిపేమంటాం. ఎందుకు ఆ పచ్చడి కూడా తినాలి అని అంటే ఈ సమయంలో మనకి ఇక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇది కరెక్ట్ సమయం. ఎస్పెషల్లీ మనకు వచ్చేది ఇప్పుడు ఉన్న కాలంలో ఇన్ఫెక్షన్స్ ఏమిటంటే మసూచి, దాన్ని అమ్మవారు వస్తుందంట, ఎక్కువ ఈ టైంలోనే వస్తుందంట అందరికీ. అర్థమవుతున్నా? ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తాన్ని పోగొట్టడం కోసం మన వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని అందించి ఆ పచ్చడిని ఇచ్చారు. ఆ పచ్చడి ఏమిటంటే వేప పువ్వు, నింపవృక్షం అంటారు. ఏమిటి నింపవృక్షం అంటే చెప్పండి? మీలో ఉన్న చెడుని తీసేసేది, అది ఏదన్నా కావచ్చు. అర్థమవుతున్న ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది. మరి మనం ఏం చేస్తాం? ఒక్కరోజే పండుగ చేసుకుంటాం, అది తప్పండి. 15 రోజులు చేయాలి. మళ్ళీ పూర్ణిమ వచ్చేంత వరకు మీరు దాన్ని ఆచరించాలి. ఒక్కరోజు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కానీ ఒక ట్యాబ్లెట్తో పోదు కదండి, కనీసం ఒక 4-5 రోజులు పడితే కానీ తప్పపోదండి. ఉదయమో మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల మందులు వేసుకోమని చెప్తారు. 4 రోజులు వేసుకున్నాం అనుకోండి, 4 మూడు 12, 15 రోజుల పాటు మీరు ఇచ్చేసారనుకోండి, మీ శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ మీ జోలికి రాదండి. అర్థమవుతున్నా? మీరు ఎవరో చప్పట్లు కొట్టట్లేదండి, ఇది చాలా అన్యాయం అండి. మీ అందరూ ఎలా ఉందంటే ఏదో గురువు గారు పురాణం చేసి ఏం పదం ఏది గురించి పడవలే అన్నట్టుగా ఉన్నారు మొత్తం కూడా. అర్థమవుతున్నా? ఎందుకంటే జ్ఞానం ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. అది ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి జ్ఞానం వైపుకు మన మనసు రాదండి. అర్థమవుతున్నా? నేను ఆస్తిని సంపాదించుకోవద్దని ఎప్పుడూ అంటలేదండి, కానీ ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను కూడా సంపాదించుకోవాలి. అది ఎప్పుడైతే ఆస్తితో పాటు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటామో, ఆస్తి సంపాదిస్తే నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే నీకు ఉపయోగపడుతున్నాయి. మీ నైపుణ్యం ఎలా చేసుకోవాలని ఆలోచన విధానం తెలుస్తున్నాయి. ఇది తెలుసుకున్నాము మీ మనసుకున్న గుణం, మీకైనా అంతే నాకైనా అంతే. కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది యోగము గీగము తీసేయండి, ముఖంలో చిరునవ్వు పెట్టుకుంటాం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని చూస్తుంటే నాకే బాధేస్తుంది, నేను కూడా అట్లా అయిపోతాను నాకు చెప్పేదాన్ని. ఇంకా నేను నవ్వుతూ ఉంటుంది కదండి, ఏముంది అందులో? ఎందుకు నవ్వు 4 గింజాలు చేయటన్నారు ఒకప్పుడు, నవ్వు 4 గింజాలు ఆరోగ్యం అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఒత్తిడిని అనుభవించి ఉంటాం. ఆ ఒత్తిడి ద్వారా మనిషి శరీరంలో కార్టిజోల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కార్టిజోల్ హార్మోన్స్ రిలీజ్ అవడం ద్వారా మనిషికి 5 రకాల అవలక్షణాలు వస్తాయండి. ఒకటి, మధ్యమరకు వస్తువును అక్కడే పెట్టుకుంటాం, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, సెల్ ఫోన్తో మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడ నా ఫోన్ ఉందని ఆలోచిస్తూ ఉంటాం. 2, ఒక ప్రయాణం సాగించేటప్పుడు అర్థమవుతున్నా మనకి మధ్యలో మన టాయిలెట్ వస్తుందేమో ఇది వస్తేమో నాకు ఇబ్బంది పడుతుంది, అది కష్టం అవుతామో అని ఆలోచించి 1-2 సార్లు బాత్రూమ్ నుంచి ఇక్కడికి ఎక్కడికి వెళుతూ ఉంటారు. ఇది 2వ లక్షణం. నెక్స్ట్ 3వది తెలుసుకోండి, ఎందుకంటే ఈ అవలక్షణాలు మన అందరికీ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాయండి. ఎవరు మాట్లాడేదండి, అవునా కాదా? ఏముంటుంది రెండు గురుజీకి అంతకంటే ఎక్కువే ఉన్నాయి గురుజీ అనుకుంటున్నారు. మొత్తం తీసి పక్కన పెడదాం. కానీ ఈ కార్టిజోల్ హార్మోన్ ద్వారా మనిషికి వచ్చే అవలక్షణాల గురించి చెప్తున్నాను. నెక్స్ట్, ఏమీ లేకపోయినా లేని దాన్ని ఊహించుకుంటూ ఉన్న జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 4వది, గతం గురించి ఎక్కువ ఆలోచిస్తారు తప్ప ఉన్నత ఆనందంగా కలిపి ఆలోచన విధానం ఉండదు. అమ్మో అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, ఈ రోజు ఇంకెలా ఉందో, రేపొద్దు ఇంకేమైపోతాం అంటూ ఉంటాడండి. నిరాశ నిస్పృహ ఎక్కువ మనిషికి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 5వది, పిచ్చి కోపం వస్తూ ఉంటున్నాయి. తెలియకుండానే ఆటోమేటిక్ షార్ట్ టెంపర్ అంటారు. ఎంత అక్కడి నుంచి చెప్తుంటే ఇది చాలలేదు, ఏం మనుషులు అని అసలు అంటూ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఎట్లా అయిపోయింది అంటే అది చూసుకోండి కావాలంటే. అర్థమవుతున్న కారణం ఎందుకంటే ఈ అవలక్షణాలు రావడానికి మూలం మన శరీరంలో ఉత్పన్నమయ్యే కార్టిజోల్ హార్మోన్స్. ఇవి మీరు ఈ ప్రపంచంలో ఎన్ని యోగాలు చేసినా గుర్తుంచుకోండి, ఎన్ని మెడిటేషన్ చేసినా, ఎన్ని పచ్చికూరలు తిన్నా, అర్థమవుతున్నా ఎంతమంది ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళినా, ఎన్ని ప్రవచనాలు విన్నా బూడిదలో పోసిన పన్నీరే. దానికి ఒకటే, మనస్ఫూర్తిగా మీరు నవ్వుతూ ఉంటే చాలు శరీరంలో సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతున్నాయి. ఈ కార్టిజోల్ హార్మోన్ ని కాంపన్సేషన్ చేసే ఏకైక హార్మోన్ సెరిటోనిన్ అని, దాన్నే సెరిటోనినల్ అంటారు. అర్థమవుతున్నా? మీరు మనస్ఫూర్తిగా కనుక జోక్ చేసినప్పుడు నవ్వారనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ 72,000 నరాలు యాక్టివేట్ అవుతాయండి, హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి, శరీరంలో జబ్బు ఉండే అవకాశమే లేదు, ఇమ్యూనిటీ పవర్ విపరీతంగా పెరుగుతాయి, మనం తీసుకునే నిర్ణయాలు ప్రమాణంగా ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను,
మీరు ఇట్లా నవ్వుతూ మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, మీ ఆవిడ ఒకటే, మీ ఆయన ఒకటే, మీ ఆవిడ ఒకటే మాట ఉంటుంది, పెళ్లి రోజు చూసి ఈ ఫేస్ ఇప్పుడు చూశానంటే అన్నా కదా, అర్థమవుతున్నా. కాబట్టి గుర్తుంచుకోండి. ఎందుకంటే రెండవది గురువు గారు ఉన్నారు, మీ స్వామి. నిజంగా అది పూర్వజన్మ కర్మఫలం అంటారు, అది ఈ జన్మలో రాలేదు. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఈ ఆధ్యాత్మిక సేవని అందుకునే అర్హత భగవంతుడు ఇవ్వడానికి. అర్థమవుతుందా? గుర్తుంచుకోండి. అందుకనే మూర్ఖుడు ఇంట్లో చెల్లుతాడు, మునుసుకు ఊళ్ళో చెల్లుతాడు, రాజు రాజ్యంలో చెల్లుతాడు, పండితులు ప్రపంచంలో చెల్లుతాడు, ఒక ఆధ్యాత్మిక విశ్వంలో చెల్లుతాడండి. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది యూనివర్సల్ నాలెడ్జ్. అర్థమవుతుందా? అందుకనే అందరూ పిల్లల్ని మనం చదివిస్తున్నామండి. కానీ చదువుతో పాటు సంస్కారం నేర్పాలంటే ఇటువంటి యోగంలోకి తీసుకురావాలి మస్తుగా. అంతే. మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఎక్కడ నేర్పించండి పిల్లలకి కంపల్సరిగా. అర్థమవుతున్నా? దీనికి ఒక అర్ధగంట కేటాయింపు చేసేది. అరే టైం అయిపోతుందా, చదువు చదువు. నీవు చదివినా నేను చదివినా జాగ్రత్త పట్ట పిడికిడి మొత్తం కప్పుకుంటా రోటీ మకాలు కప్పడా. ఇంతకు నుంచి ఎవరి నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించు, లేకపోతే మరొక మెడల్ సంపాదించు, యూనివర్సిటీ టాపర్ ఏమన్నావు, అది జీవితం పాఠాలు. కానీ జీవిత పాఠాలు బాగా చదివించామనుకోండి, ఒక మంచి ఒక పొజిషన్లోకి వెళ్తాడు. ఎందుకంటే బాగా డబ్బులు సంపాదిస్తారు, 10 రూపాయలు ఎగస్ట్రా. కానీ మంచి సాధన నేర్పామనుకోండి, చదువుతో పాటు వాడికి సంస్కారం వస్తుందండి. ఇంకా బాగా చెప్పరా, మాణిక్యాన్ని బయటికి తీయాలంటే మట్టిని తొలగించక తప్పదండి. ఆ మాణిక్యాల ఇతరులు బయటకు వస్తారు. అర్థమవుతున్న వాటినే వాళ్ళు ఏమంటారు, డైమండ్స్ అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పండి. డైమండ్స్ అంటే ఏంటి? కాదండి, ద మైండ్ ఈస్ కాంగ్రెస్ డైమండ్ అండి. వజ్రం ఎంతమంది చూస్తున్నారు మొత్తం పిల్లలపై. అసలు మీ పిల్లలే వజ్రం అయితే వాడికి వజ్రాలు ఎందుకండి బాబు, ఆడే వజ్రం అయితే. ఈ సాధన రెగ్యులర్గా స్వామి దగ్గర మీరు నేర్పించండి. ఆ మాటలు విని, ఆ ఆలోచనని, ఆ పద్ధతులని అండ్ జీవితాన్ని మార్చుకుంది. అందుకనే మనకి మొట్టమొదటి ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, మొట్టమొదటి ఏం రాసుకుంటో తెలుసా, విద్యకై రమ్ము విశ్వసేవకై బొమ్మ అని ఉంటుందండి. చూడండి, విద్య ఎందుకై అంటే విశ్వానికి సేవ చేయడం కోసం విద్య, అంతే తప్ప జానకి పొట్ట కోసం బతకడానికి విద్య కాదండి. కానీ మన వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే జానకి పొట్ట. నిజమా? ఎవరు మాట్లాడండి? నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డకి అదే నేర్పాను, నాన్న చదువు సెకండరీ, కానీ లైఫ్ అనేది ప్రైమరీ. ఫస్ట్ నీ లైఫ్ సేవ్ చేసుకో, తర్వాత చదువులేదు. ఇది కరెక్ట్ అన్నా? అర్థమవుతుందా? అందుకనే నా బిడ్డ కూడా యూనివర్సిటీ టాపర్ అండి, శ్రీ రాష్ట్ర గోల్డ్ మెడలిస్ట్ అండి. అర్థమవుతుందా? అందులో నేను అనుకుంటాను బీకాములు బీటెక్లు ఈటెక్లు అనుకుంటాను. ఏం కాదు, బీకామే తీసుకున్నాను. ఎందుకంటే తనకు ఒక టార్గెట్ ఉంది. అర్థమంతా తన టార్గెట్ తగ్గట్టుగా తను ఏం చేస్తున్నాను. బీకామ్లో 99% ఎంత? బీకామ్లో 90% రావటమే గొప్ప. అందుట్లో 99% వచ్చిందంటే మైండ్ని ఏ విధంగా బుక్ లాగా పెట్టుకుందో ఆలోచించుకోండి. అర్థమవుతుంది? యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అండి. గుర్తుంచుకోండి, మాటలు వేరు, జీవితం వేరు. అందుకే నేను మొట్టమొదటి నేను ఏం చెప్పానంటే ఇంటికెళ్ళి నచ్చగలవన్నాను. ఫస్ట్ మీ కుటుంబం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అందులో. కానీ మీ కుటుంబంలో పర్ఫెక్ట్నెస్ లేకుండా మీరు ఎన్ని మాటలు చెప్తున్నా మనసులో అసంతృప్తి పోదండి. కారణం ఏంటంటే అహంకారం కలిగించుకొని మనిషి బతకగలుగుతాడు, కానీ మమకారాన్ని చంపుకొని బతకడం మానవుడికి సాధ్యం కాదండి. ఎందుకంటే సామాన్య మానవులు మనమేం పెద్ద గురువులు, స్వామీజీలాగా మేమేం పెద్ద ఇదేం కాదండి. సంసారాన్ని అనుభవిస్తూ సమాజంలో బతుకుతూ నిన్ను నూరేళ్ళు ఆయురాగ్యంలో జీవించే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాం అంతే. అంతే తప్ప వేరే ఏం లేదు. కుటుంబం ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి. దాంతోపాటు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత కూడా కావాలి. అది మనం ఇక్కడ నేర్పేది. అంతే తప్ప ఏమీ వదలకూడదండి. అర్థమంతా ఇంటికి వెళ్ళగానే తప్పనిసరిగా మీ భార్య అడుగుతుంది, కూరగాయలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నేను యోగాకి వెళ్ళానంటే ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చేంత వరకు రోగం వచ్చేటట్టు తిడుతుందండి. యోగం లేదు, పాడలేదు, మొత్తం ఏం పోయి కావచ్చు. నేను గొప్ప దగ్గర నీ ఆసనాలు పాడుగాను, ఏదో గురువుగారిని పట్టుకొని పోతున్నావు, అసలు ఎట్ట అంటోడు ఎట్ట అయిపోయావు, నీకేమైంది విడుదలని చెప్పడం మొదలు పెడతాను. అందుకని ఉత్తమం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్లాసులు చేయండి, ఒక్కడే ఎప్పుడు చేయండి ప్లీజ్. నా హంబుల్ రిక్వెస్ట్ అండి. అర్థమవుతున్నా? ఇద్దరు కలిసి చేయండి. మీ కుటుంబం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? చంద్రశేఖర్ గారు భయపడ్డానికి పెట్టండి బాబు, మీరు పనివాళ్ళని ఏం చేస్తారు అసలు మీరు క్యాచ్ చేయలేక ఆ పాయింట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు ఎవరైతారు అన్నట్లుగా.
ఏమిటి మా మా యొక్క క్లాసుల్లో కూడా ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే తీసుకుంటాం. సింగిల్ గా వచ్చి క్లాస్ చేసి సేవ చేస్తానంటే పిచ్చి మాటలు తీసి పక్కన పెట్టు, ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకో, ఆ తర్వాత నువ్వు వచ్చి సేవ చేయని చెప్పి చెబుతామండి. కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండే ప్రిఫర్ చేస్తాం. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వైఫ్ అండ్ హస్బెండ్సే ఉంటారండి, సింగిల్ గా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ పురుషుడు ఎదగలేదు. ఎదుగుతాడా? ఎవరు మాట్లాడలే. నేను ఎదుగు చూపిస్తాను అన్నట్టు ఉంటారు, చూపించిన పడిపోతారు. అందుకని ఎంతవాడు కానీ వేదంతులైనా కానీ కాంతదాసులు అని చెప్పి శాస్త్రమే చెప్పింది, అది నేను చెప్పిందేం కాదు. కాబట్టి తప్పనిసరిగా నీ కుటుంబంలో ఆనందం ఉంటే 10 మందికి పంచుకుంటాం. అర్థమవుతున్నా? ఇప్పుడు ఆల్రెడీ నేను మన వాసవి బృందావనం అని చెప్పి మోతీనగర్లో ఉంది, అక్కడికి క్లాస్ చెప్పాను. నెక్స్ట్ మలేషియన్ టౌన్షిప్ లో క్లాస్ ఉంది, అక్కడ క్లాస్ పెడుతున్నాను. గేటెడ్ కమ్యూనిటీ హాల్స్ ని ఎందుకని ఎంచుకున్నానంటే, ఓపీలో మనం ఎంత చెప్పినా వేళ్ళలో మార్పు తక్కువ, కానీ అటువంటి వాటిని ఒక్కని మారిస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయండి. చేస్తే టార్గెట్ అలా చేయాలి. ఎందుకంటే అదంతా హైలీ ఎడ్యుకేటెడ్స్, కొంచెం ప్రొఫెషనల్స్, ఫైనాన్షియల్ గా మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు, కరెక్టా కాదా? మిడిల్ క్లాసెస్ కాదు, అప్పర్ హైయర్ క్లాసెస్ ఒక మాట చెప్పాలంటే. వాళ్ళ దగ్గర ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు, ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. వాటిని వీళ్ళని మార్చేవాళ్ళనుకోండి, ముందు వాడు బాగుపడతారండి సగం మొత్తం కూడా. అదే వీళ్ళు మార్చలేదు అనుకోండి, వీటిలో ఉన్న అసంతృప్తి మొత్తం వాళ్ళ మీద పడుతూ ఉంటుందండి. కొన్ని కుటుంబాలకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, కరెక్టా కాదా? సో అందుకనే గేటెడ్ కమ్యూనిటీ హాల్స్ పోయినసారి మన మంజీరా మెజిస్ట్రేట్ కింద మంజీరా ఏమంటే ట్రినిటీలో కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇవి రెండే ఎంచుకున్నాను. ఈ రెండు అయిపోయిన తర్వాత చదువుతాను. నేను మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేస్తూ ఒకటే, స్వామిని వదలొద్దు, మీరు గురువును వదలొద్దు ఎప్పుడు కూడా. లైఫ్ లాంగ్ నేను చెప్తున్నాను. అందులో మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి 1-2 రోజులు మీరు ఎక్కడెక్కడ నిద్ర పర్వాలేదు, కానీ గురువుజీని మాత్రం ఎప్పుడు వదలమాట. ఎందుకంటే ఆయనతో పాటు ఉంటే చాలు, మీరు సాధన అవసరంలో పాడవసరం లేదండి. ఒక పరిమళతో కూడిన పువ్వు దగ్గరికి వెళితే అనేక వాసనా బీజాలు మీకు అందుతూ ఉంటాయి. అంటే ఏమి ఆయన సత్సంగం మీరు తెలుసు, ఎట్లాంటి సత్సంగాలు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఆ మాటలు వింటూ ఉండండి, మీ జీవితం సగం మారిపోతున్నాను. అంటే ఇక ప్రత్యేకించి మార్పు తెచ్చుకుంటానికి నేను చేయలేకపోయానని తెలుసుకుంటామే చేయడానికి పునాది వేసుకుంటామండి. అంత అమ్మో నేను చేయలేకపోయానా, నేను ఈ తప్పు చేశానా అని తప్పని తెలుసుకుంటమే మంచిది పునాది అవుతామండి. కరెక్టా కదా? దీనికి ఒకటే, మన మనసులో ఉన్న చెడు బయటికి పంపట్టే పోదు, మంచిది తెచ్చుకుంటే చెడిపోతున్నాయి. చూడండి మాట, ఎంత గొప్ప మాట. పాత నీరు పొమ్మంటే పోదు, కొత్త నీరు వస్తాయి, పాత నీరు పోతుందండి. అట్లా మీ జీవితాన్ని మొత్తాన్ని చక్కటి యోగం వైపుకు మళ్లించుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి స్వామి యొక్క సన్నిధిలో ఉండి అర్థమొత్తం పిల్లా పాపలతో కరకాలం జీవించాలని నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన స్వామీజీకి, మీ సంస్థకి, అలాగే చంద్రశేఖర్ గారికి, అమ్మకి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.